गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् ॐ शम्भवे स्वाहा ॐ शङ्कराय स्वाहा ॐ शान्ताय स्वाहा मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवता कुलदेवता इष्टदेवताभ्यो नमो नमः वरसिद्धिविनायकस्वामिने नमो नमः श्रीमान् देवतः गोत्रोद्भवस्य गौणज्ञमहामणिगोत्रोद्भवस्य श्रीधरगौर्णवदेस्य धर्मपत्न्या कार्तिकगौर्णवदेस्य आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम् उपमश्रवस्तुमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनश्चुरवन्नाथविश्वेदसादनम् So ma'am, welcome to Dhatri Life. Hi Aishwarya, how are you? Hi, I'm good ma'am. How are you? Good. Thank you so much for inviting us. Pleasure. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ కూడా. వినాయకుడు ఎట్లున్నాడు? చాలా ముద్దుగా ఉన్నారు. వినాయకుడికి అసలు మన ముందు ఇంకేంటి. సో మ్యామ్ అసలు మీకు ఏంటి ఇన్స్పైర్ చేసింది ఇలాగా ఎంత గ్రాండ్గా ఎంత బాగున్నారు వినాయకుడు పూజ కూడా మీరు ఇప్పుడు వచ్చి స్వయంగా మీరే కూర్చొని పేషెన్స్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు. సో ఏంటి మీకు ఏం ఇన్స్పైర్ చేసింది అసలు? ఏమో ఆయన దయ అంతే. ఎందుకంటే మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నా ఎంత పవర్ ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే స్పిరిచువాలిటీ అంటే దేవుడు ఆజ్ఞ లేనిది ఎవరు చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. అంతే. ఇప్పుడు వినాయకుడిని పెట్టి దిస్ ఇస్ మై సెకండ్ ఇయర్ వినాయకుడిని పెట్టి ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఐ ఫెల్ట్ దట్ అంటే ఒకసారి ఏమైంది, ఫస్ట్ టైం పెట్టినప్పుడు చాలా పెద్ద గాలి దుమ్మారం వచ్చింది. నేను వేసిన ఒక పెద్ద సెట్ కంప్లీట్గా ఇట్లా కొలాప్స్ అయింది. కానీ వినాయకుడు మధ్యలో ఒక పెద్ద కట్టె ఇట్లా ఉండి మొత్తం షెడ్ అంతా కూలిపోయింది. వినాయకుడికి ఏం కాలే. అది రియల్ మిరాకిల్. ఆ రోజు అనిపించింది లేదు ఆయన నన్ను ఇక్కడ పెట్టుమంటున్నానంటే దానికి ఏదో అర్థం ఉంది. ఆ రోజు ఫిక్స్ అయిపోయినా నేను బతుకున్నాను ఈ రోజులు మా దుబ్బాక గడ్డ మీద కత్తి కార్తిక గౌడ్ వినాయకుడిని పెడతారు. సూపర్. అది డిసైడ్ అయిపోయినా నేను. సో క్లాప్స్ మ్యామ్, రియల్లీ క్లాప్స్. అందరూ క్లాప్స్ కూడా కొడుతున్నారు. ఇప్పుడు నా సెకండ్ ఇయర్. లాస్ట్ టైం 16 feet ఉండే, ఇప్పుడు 22 feet. లాస్ట్ టైం కంటే పెద్ద సెట్ వేసినాము. ఇంకా అడ్వర్టైజ్ ఏం చెయ్యను. అందరూ వస్తుంటారు. ఎంతమంది వస్తారో అంతమందికి 15 రోజులు అంటే యూజువలీ 9 days 11 days పెడతారు కదా. మా దుబ్బాక టౌన్లో మాత్రం 15 days పెడతారు. 15 రోజులు నిత్య అన్నదానం ఉంటుంది. ఎంతమంది వచ్చినా అంతమందికి ప్రసాదము కడుపు నిండా పెట్టి పంపిస్తా. సో నైస్ మ్యామ్, అసలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ప్రతి ఒక్కరికి ఫుడ్ పెడుతున్నారు చూడండి మ్యామ్, దట్స్ రియలీ గ్రేట్. మీరు ఇది సెకండ్ ఇయర్ అన్నారు కదా, ఇంకా 20 years మీరు ఇలానే సెలబ్రేట్ చేసుకుంటూ ఇలానే ఉండాలి. ఐ రియలీ హోప్ నువ్వు వచ్చి దర్శనం చేసుకున్నావు కదా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుమారో యూ హ్యావ్ టు బి అ వెరీ బిగ్ యాంకర్. ఆర్ సో మచ్ మ్యామ్. అప్పుడు 20 ఏళ్ళ తర్వాత మర్చిపోకు, కంపల్సరీ మా వినాయకుడి దగ్గర రావాలి. నేను ఎవ్రీ ఇయర్ రావడానికి ఖచ్చితంగా ట్రై చేసి వస్తాను. అండ్ ఐ విల్ మీట్ యూ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.